బీజేపీ మార్గదర్శక్ మండలి సభ్యులు మాజీ పార్టీ అధ్యక్షులు కూడా వారు చాలా స్పష్టంగా జూలై 23వ తారీఖు నాడు ప్రకటించారు విద్యార్థి ఆందోళన నిజమైనది అని. పోలీసుల బలప్రయోగం ముఖ్యంగా యువతపై క్రూరం బ్రూటల్ అని విమర్శించారు. అదే కాకుండా ఇది కేవలం లా అండ్ ఆర్డర్ సమస్యగా చూడకుండా సానుభూతితో శాస్త్ర పరిష్కారంతో చూడాలని చాలా స్పష్టంగా వారు దిశానిర్దేశం కూడా చేసిన పరిస్థితి మనం చూసినాం. అంటే భారతీయ జనతా పార్టీ ఇప్పుడు క్రైసిస్ వేరు, ఇన్ని రోజులు వచ్చిన క్రైసిస్ వేరు. అదే సురేష్ ప్రభు గారు కూడా రైల్వే యాక్సిడెంట్ సంబంధించి వారు కూడా రాజీనామా చేశారు. చాలా సందర్భాల్లో భారతీయ జనతా పార్టీ సంబంధించి ఆ సందర్భంగా రాజీనామా చేయకుండా తర్వాత ఈ ఇష్యూ మరి ఇప్పుడు ప్రధాన రాజీనామా విషయంలో ఎందుకు అంత పట్టుదలగా ఉన్నారని మీరు అనుకుంటున్నారు? కూడా భారతీయ జనతా పార్టీ సార్ నరేంద్ర మోడీ గారి ఇమేజ్ ని కాపాడుతూ వాళ్ళు ఆ సందర్భంగా ఎప్పుడు రాజీనామా చేయలేదు. కానీ ఫస్ట్ సారి రాజీనామా చేయకుండా ఉండే పరిస్థితి కనపడతలేదు. ఖచ్చితంగా ధర్మేంద్ర ప్రధాన్ తో రాజీనామా చేపిస్తారు. మీరు చూడండి, ఇది జరగబోతుంది. ఇది ఈ అంశం ఎక్కువ రోజులు జరగాలని కోరుకుంటాం. ఎందుకంటే సార్ శీతాకాల సమావేశాలు అయోధ్య అంశం వస్తే ఈ దేశం ఇంకా కుదేలైతే సార్. అయోధ్య కావచ్చు, కేదార్నాథ్, ఇవన్నీ ప్రతిపక్షాలు చాలా బలంగా ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ 5 సార్లు అధికారం రావడానికి కారణమైనటువంటి అయోధ్య రామ మందిరం విషయంలో దేశ ప్రజలు కదిలిస్తుందని చెప్పేసి ఈ అంశాలు కొంత తాత్సారం చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తా ఉంది. ఖచ్చితంగా ధర్మేంద్ర ప్రధాన్ తో రాజీనామా చేపిస్తారు. మొదటిసారి ఇష్యూ వచ్చినప్పుడు రాజీనామా చేసిన వ్యక్తిగా ధర్మేంద్ర ప్రధాన్ చరిత్ర నిలవబోతా ఉన్నాయి. ఎందుకంటే చాలా సందర్భాలు ఆరోపణలు వచ్చినప్పుడు తర్వాత చేపించారు. ఎప్పుడు కూడా కేబినెట్ విస్తరణప్పుడు తర్వాత ఏది చాలా సందర్భాల్లో కరోనా లాంటి సమయంలో ఆరోగ్య శాఖ మంత్రి మీద వచ్చినాడు, అప్పుడు కాకుండా తర్వాత చేపించారు చాలా. అదే కాకుండా చట్టాలు ఇప్పుడు కూడా గ్యారంటీ ఉంది. బహుశా ఇప్పుడు రీషఫుల్ గురించి ఎప్పటి నుంచో చర్చ జరుగుతుంది. అందులో ఆయన పక్కన పెట్టొచ్చు కదా, అది రాజీనామా కిందకి రాదు కదా సార్. ఈసారి అంశం వేరున్నది కాబట్టి ఇది ఇట్లాంటి అంశం ఎప్పుడు భారతీయ జనతా పార్టీ రాలేదు. ఈసారి ప్రతిపక్షాలన్నీ కూడా ఏకతాటి మీదకి వచ్చి ఢిల్లీ వేదికగా యువత ఉద్యమానికి మద్దతు ఇస్తున్నప్పుడు భారతీయ జనతా పార్టీ కుదేలవుతాయి. ఎందుకంటే వాళ్ళు ఇట్లాంటి ఇష్యూస్ ఎలాంటి చూడలే కాబట్టి ఈ అంశం విషయంలో ఎట్లా ముందుకు పోవాలో అర్థం కాని పరిస్థితిలో దీన్ని తాగదీసే ప్రయత్నంలో భారతీయ జనతా పార్టీ ముందుకు పోతా ఉంది. ఖచ్చితంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తారని చెప్పి పూర్తి విశ్వాసంతో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రతిపక్షాలు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు ఊక్కునే పరిస్థితి లేదు కాబట్టి దాని విషయంలో ముందుకు పోయే ప్రయత్నం జరుగుతా ఉంది. ఖచ్చితంగా రాజీనామా చేస్తారు. దాని తర్వాత పార్లమెంట్ సమావేశం స్టార్ట్ అయినప్పుడు ఖచ్చితంగా ఈ దేశంలో అయోధ్య అంశం ప్రధాన అంశం కాబోతా ఉంది కాబట్టి ఆ అయోధ్య అంశం ప్రధాన అంశం కావద్దని చెప్పేసి దీన్ని తాత్సారం చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తాం. సో ఇప్పుడు ఒకటి చర్చలు, రెండో సరే చర్యలు ఎప్పుడు ఉంటాయో మనకు తెలియదు. మీరన్నట్టు మీరు కాన్ఫిడెంట్ గా చెప్తున్నట్టు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా జరిగితే అప్పుడు సిజేపీ నిరసనలు ఆగిపోయే అవకాశం ఉంది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ రాజకీయ పరంగా ఎలా ముందుకెళ్తుంది? సార్ మాకు దేశంలో చాలా సమస్యలు ఉన్నాయి. దేశంలో యువత చాలా పెద్ద ఎత్తున సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు. అయోధ్య ఎప్పటి నుంచో ఉన్నాయి కదా, 12 ఏళ్ల నుంచి మీరు సమస్యల మీద పోరాడుతూనే ఉన్నారు. కానీ ఈ రకమైన పొలిటికల్ బూస్టర్ మీకు దొరకలేదు కదా సార్. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు దేశంలో ఒకనాడు ప్రతిపక్ష పార్టీలు ఇంకో పార్టీ కలుపుకునే ప్రయత్నం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీయే స్వతహాగా ఈ దేశంలో అధికారాలను ఒక ఆకాంక్షలో ముందుకు పోతా ఉన్నది. దానిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ సొంతంగా బలం పెంచుకునే ప్రయత్నంలో దేశవ్యాప్త ఉద్యమాలకు కాంగ్రెస్ పార్టీ పిలుపునిస్తారు. దానిలో భాగంగా అన్ని రాష్ట్రాల్లో అదే బలమైన నాయకులు తయారు చేసుకునే ప్రయత్నంలో మేము ముందుకు పోతా ఉన్నాం. కాబట్టి దానిలో భాగంగా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు అధిక ధరలు కావచ్చు, తర్వాత అధిక నిరుద్యోగం కావచ్చు, ఈ రామ మందిర అంశం కావచ్చు, యువత అంశం, రకరకాల అంశాలు కూడా బయటకు వస్తా ఉన్నాయి. కాబట్టి రాముడు అధికారం తీసుకున్న రాముడు సిద్ధపోతా ఉన్నాడు. 30 seconds ప్రకాష్ రెడ్డి గారు ఇఫ్ యూ కెన్ హియర్ మీ. రైట్, ఓకే. ప్రకాష్ రెడ్డి గారు ఏదో కాల్లో ఉన్నట్టున్నారు. ఎనీవే చూద్దాం. మీరు చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు కదా, ప్రధాని ఏం చేయబోతారు అనేది. వాళ్ళ క్యాబినెట్లో ఏం కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు, సోమవారం ఏం బిల్లు